హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు కప్పు బియ్యం పిండితో కమ్మనైన స్వీట్ చేసుకుందాం. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉండేటట్టు చేసుకుందాము. కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బెల్లము, 1/2 కప్పు పాలు, 1/2 కప్పు కొబ్బరి తురుము, చిన్న కప్పు నెయ్యి. ఇవన్నిటితోటి మంచి టేస్ట్గా ఉండే స్వీట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ బియ్యం పిండి ఇందులో వేసుకొని లైట్గా వేపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మాత్రమే వేపుకోవాలి, మాడిపోకుండా లైట్గా వేపుకోవాలి. ఈ పిండి వేగిందంటే మనం కలుపుకుంటా అంటే లైట్గా తేలికగా అనిపిస్తుంది. ఇట్లా కలిపితే పిండి వేగక ముందు కొంచెము కలుపుతా అంటే బరువుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాం అనుకోండి, వేగిందంటే లైట్గా తేలికగా అనిపిస్తుంది. ఇది ఇప్పుడు వేగినట్టే పిండి. ఇప్పుడు ఈ వేగిన పిండిని లైట్గా దూరగా వేపుకున్న పిండిలా ఈ పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. పాలు పోసుకున్నాక అంతా కలుపుకున్నాక ఇది చూస్తే ఇట్లా ముద్దకు వస్తుంది. ఇట్లా మనం చూసుకుంటే వచ్చినాక ఇప్పుడు ఈ నెయ్యి ఈ పిండిలా పోసుకోవాలి. పోసుకొని అంతా కలుపుకోవాలి. ఒకసారి ఈ నెయ్యి వేసి కలుపుకున్నాక ఈ బెల్లం తురుముంది కదా ఇందులో వేసుకోవాలి. బెల్లం వేడైందంటే కరిగిపోతుంది. ఇది కలుపుతా అంటే కరిగిపోతుంది. ఈ బెల్లము ఈ పిండి మంచిగా దగ్గరికి మనం ఒక లడ్డు కట్టుకుంటే లడ్డుకి వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇది కరిగిందంటే లూజ్ అయింది కదా, కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కరిగిందంటే ఇట్లా లూజ్ అవుతుంది. ఇది దగ్గరకు వచ్చేదాకా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కూడా బెల్లం కరిగేది ఉంది. కరిగిందంటే ఇంకా కొంచెం కూడా లూజ్ అవుతుంది. లూజ్ అయినా పర్వాలేదు, ఏం కాదు. కలుపుకుంటూ ఉంటే మళ్ళీ దగ్గరికి వస్తుంది. ఇట్లా అంతా కలిసేటట్టు ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుతా అంటే ఇట్లా దగ్గరికి వస్తుంది. ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు ఇంకా ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే ఇది అడుగు అంటుకోకుండా ఉంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. ఈ నెయ్యి వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. నెయ్యి అంతా కూడా మంచిగా స్వీట్కు మంచిగా ఇందులో కలిసి ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాము. నేను ఒక 4 యాలకులు అయితే ఇట్లా నలగగొట్టుకున్నా. నా దగ్గర యాలకుల పొడి లేదు. ఇది వేసుకుందాము. వేసుకొని మంచిగా నెయ్యి అంతా నెయ్యిలో అంతా ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. ఇది అయినప్పుడే మంచి టేస్ట్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది. చూస్తారు కదా, ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇంకా దగ్గరికి వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇంకా కూడా కొంచెం అక్కడక్కడ బెల్లం ఉంది. ఇట్లా ఉండలు లేకుండా మంచిగా అంతా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇట్లా దగ్గరికి వస్తుంది. ఇంకా కూడా కొంచెం దగ్గరికి రావాలి. ఈ స్వీట్ అంతా ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చినాక ఇట్లా దగ్గరికి వచ్చినాక మన ఇట్లా ముద్దలాగా వస్తుంది. ఇది మంచిగా తయారైందంటే ఇట్లా ముద్దలాగా వచ్చినాక
ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని కొద్దిసేపు అయితే చల్లగా కానియాలి. ఎందుకంటే ఇది మనం ఏ షేపులనైనా చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లగా అయినాక చేసుకుందాము. ఇంకా కూడా నెయ్యి ఉన్నది కదా, కరుగుతుంది కదా. ఇంకా కూడా ఇందులో మంచి ఇట్లా కలుపుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లగా కానిద్దాం. నేనైతే ఈ షేప్లో చేద్దామని అనుకుంటున్నా. మొత్తము అన్నీ అయితే ఇట్లా ఈ షేప్లో చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. అన్నీ అయితే ఈ షేప్లో చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరి తురుము ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. ఇది కొబ్బరి పొడి, తురుము అంటే లావుగా లేదు, కొంచెం సన్నప్పుది. ఇది ఇందులో తీసుకొని ఒకటొకటి ఇందులో మనము ఇట్లా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా ఈ కొబ్బరి పొడితో ఇట్లా చేసుకుంటే తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. పైన ఈ కొబ్బరి తురుము ఉంటే ఇదిగో స్వీట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇట్లా చేసుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. స్వీట్ హౌస్కి పోయి తీసుకోవచ్చుకోవాల్సిన పని లేదు. మనది మనము అప్పటిదప్పుడు మన ఇంట్లో బియ్యం పిండి ఎట్లా ఉంటుంది, బెల్లం కానీ చక్కెర కానీ ఉంటుంది, నెయ్యి ఎట్లా ఉంటుంది, ఇంకా ఈ కొబ్బరి ఎట్లా ఉంటుంది. కాబట్టి ఇట్లా తీసుకొని అప్పటిదప్పుడు పిల్లలు స్వీట్ కావాలనుకుంటే అప్పటిదప్పుడే చేసి ఇవ్వచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. చూసారు కదా, ఇట్లా ఉంటుందండి. మంచిగా ఒకటి ఓపెన్ చేయన్నా, ఇదిగో ఇట్లుంటుంది. ఇష్టంగా తినచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు అండి ఇట్లా చేసుకుంటే. మరి ఈ స్వీట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్కి అయితే వెళ్ళి మీరు కూడా స్వీట్ చేసుకోండి. ఒక్కసారి అయితే నేను ఎట్లా చేసిన అనేది చూసి మీరు కూడా చేసుకోండి. ఇవి ఒక 10 నుండి 15 రోజుల దాకా కూడా ఉంటుందండి. ఇట్లా చేసుకుంటే అస్సలు ఖరాబ్ కాదు. మనం ఇట్లా చేసుకొని అయితే ఉంచుకోవచ్చు. పిల్లలకైతే రోజు 1-2 అయితే ఇచ్చుకోవచ్చు, వాళ్ళు తిన్నంత. ఇంకా మనమైనా తినవచ్చు. చూసారు కదా. మరి బెల్లు నొక్కడం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ కమ్మనైన స్వీట్ అయితే మిస్ కాకండి. సరేనా. బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజు అయితే ఈ వంట స్వీట్ వంట చూసారుగా. ఉంటానండి మరి. బాయ్ అండి.